అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఒక అమ్మ, నువ్వు నాకు మెసేజ్ 4-5 టైమ్స్ పెట్టావు. దానికి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ వారు ఆ అమ్మాయితో రిలేషన్లో 10 years అయిందని అన్నారు. మీరే అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. బహుశా నా అనుమానం. మీరు నిన్న పెట్టారు మెసేజ్, నేను చూశాను. అంత దూరం వెళ్ళాక వాళ్ళు రిటర్న్ అయ్యి మీ వారు నీ దగ్గరికి వస్తారన్న హోప్స్ అయితే నాకు అనిపించట్లేదమ్మా. అయినా కూడా నేను ప్రయత్నిస్తాను అని అంటే మీరు అమ్మవారి పూజ చెప్తాను, అలా చేయండి. ఎందుకంటే ఈ సంబంధాలలో కొంచెం మిస్టేక్ అయినా వేరే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క ఆడవాళ్ళు. వాళ్ళని కొంచెం చిన్న పిల్లల్లాగా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే మగవాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరండి. మిస్టేక్ అవ్వకుండా చూడాలి. మనం చిన్నపిల్లల్ని కోపంలో ఒకవేళ మన కోపం వచ్చినా తిట్టినా మళ్ళీ వాళ్ళని తల్లిలాగా దగ్గర తీసుకోవాలి. అలానేనండి, కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి. ఓపిక చేసుకోవాలి. ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది అని అంటారు. ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఆడవాళ్ళు కూడా అంతే. కొంచెం ఓపిక చేసుకొని మనం కొంచెం తగ్గి, మరీ తగ్గమని కూడా అంటారు, కొంచెం తగ్గి మనం అంటే ఏంటో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేస్తే వాళ్ళ అమ్మని ఎంత ఇష్టపడతారో మనని కూడా అంతే ఇష్టపడతారండి. కాకపోతే మనం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఇది చేసిన వాళ్ళ మంచికే చేస్తాము అన్నది వాళ్ళకి ఆ అభిప్రాయం అనేది వాళ్ళకి రావాలి. అందుకే కొంచెం ఓపిక చేసుకోవాలి. కోపం వస్తుంది మనకు కూడా, కానీ తగ్గాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటేనే సంసారం అనేది బాగుంటుందమ్మా. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అది అలానే అనిపిస్తుంది. నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు కాస్త ఓపిక చేసుకొని చెయ్యమ్మా. నువ్వు ఏంటంటే ఇప్పుడు ఎలా మీ వారు నీతో మాట్లాడారన్నారు, నువ్వు పెట్టింది తినన్నారు, దూరంగా ఉంటాడన్నారు, ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంటావు. నాకేం అర్థం కాలేదు. కానీ నీ సమస్య పైన నేను మాత్రం ఒక పూజ అయితే చెప్తాను. అది చేసి చూడు. కొంచెం కఠినంగా ఉంటుంది కానీ చెయ్యు. నీ భర్త నీకు కావాలి అని నీకు సంకల్పం ఉంటే కొట్లాడైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మొదట పెళ్ళైన భార్యకి అధికారం ఉంటుంది, తనకు ఉండదమ్మా. తలంబ్రాలు వేసుకొని వచ్చిన ఆడవాళ్ళకి చాలా పవర్. సమాజంలో మీకున్నంత గౌరవం తనకు ఉండదు. తన పాపాన తనను వదిలేసేయండి. మీరు పూజ మటుకు తప్పకుండా నేను చెప్పిన విధంగా చేయండి. అంతలోపు నేను కొన్ని చిట్కాలు చెప్తాను, అది చేయండి. ఏం చేయంటే, స్వచ్ఛమైన తేనె తెచ్చుకో. మీకు మంచి ప్యూర్ తేనె తెచ్చుకున్న తర్వాత దాంట్లో నీ పేరు రాసి దాంట్లో పెట్టేసి ఒక 11 రోజుల తర్వాత దాన్ని తీసేసి బయటెక్కడానికి చెట్టుకు వేసి మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకొని దానిపైన మీ వారి పేరు, నీ పేరు, ఒక ఏమంటారంటే హార్ట్ సింబల్ వేయి. ఫస్ట్ మొదటిగా గ్రీన్ కలర్ పెన్తో రాయి తల్లి. వైట్ కలర్ పేపర్ పైన గీతలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. గ్రీన్ కలర్ పెన్నుతోటి వైట్ కలర్ ప్లెయిన్ పేపర్ మీద ఫస్ట్ ముందుగా మీ వారి పేరు, తర్వాత నీ పేరు రాసి ఒక హార్ట్ లాగా వేసేసి అందులో ఏమంటారు బంధం అయిపోవాలి. పేర్లు అక్షరాలు బయటికి అనేది రాకూడదు. మీ పేరు మధ్యలో నుంచి ఒక బాణం గుర్తు వేసి, తెలుసు కదమ్మా హార్ట్ సింబల్ ఎలా ఉంటుందో, అలా వేసేసి మీ కిందికి ఊహించుకో. నువ్వు మీ వారు చిన్న బొమ్మలు మీకు ఎలా వచ్చినా అలా వేసుకో.
వేసేసుకొని దాన్ని రోల్ చేసి ఎర్రటి కలర్ దారంతో దాన్ని చుట్టేసి నువ్వు నీ మనసులో అనుకుంటూ మీ మధ్యలో ఎవరు ఉండకూడదు, ఎవరు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటూ, ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఆ తేనెలో ఆ పేరు మళ్ళీ వేసేయండి. వేసేసి మీ ఇంట్లో ఎక్కడ ఎవరు చూడని ప్లేసు, మీ కంటికి కూడా చూద్దామన్నా కనిపించద్దు, ఇంట్లో ఎక్కడన్నా మూలకు చీకటి దగ్గర పెట్టేసేయండి. వెలుతురు కూడా ఏం పడద్దు అక్కడ పెట్టేసేయి. చూడు తర్వాత ఇప్పుడు నేను మీకు పూజ చెప్తాను అన్నాను కదా, ఇది చాలా కఠినంగా ఉంటుంది తల్లి. 1-2 సార్లు ఆలోచించుకొని, ఎందుకంటే తప్పకుండా మీ వారు నీ దగ్గరికి వస్తారు. అమ్మ కృప ఉంటే సంతోషి మాత వ్రతం చెయ్యమ్మా. ఇంకా నీకు అదొకటే శరణ్యం, ఆ అమ్మ ఒకటే శరణ్యం. సంతోషి మాత వ్రతం చెయ్యి, ఒక సంకల్పం చెప్పుకో. పూజా విధానం మీకు పుస్తకం దొరుకుతుంది, ఆమెకి ఎలా పూజ చేయాలో అలా చేసుకో. ఎందుకంటే ఎలా అయినా ఇప్పుడు మీ వారినితో మాట్లాడరు, దూరంగా ఉంటారు, నీకు అన్నీ కలిసి వస్తాయి తల్లి. అమ్మవారికి నీ సంకల్పం చెప్పుకొని సంతోషి మాత వ్రతం చెయ్యి. దాంట్లో నియమాలు నిష్ట ఇవన్నీ ఉంటాయి. ఆ పూజ చేసే రోజు చాలా పద్ధతులు, పులుపు తినకూడదు, ఉపవాసం ఉండాలి, చాలా కఠినంగా ఉంటుంది. కానీ చెయ్యి తల్లి, నీ భర్త నీ సొంతం అవుతాడు. ఆ సంతోషి మాత జగజ్జనని, ఆమె తలుచుకుంటే కోరని తీరలేని కోరిక అనేది ఇది ఉండదు. ఎందుకంటే ఇది నువ్వు నీ భర్త గురించి కొట్లాడుతున్నావు కాబట్టి ఆ అమ్మ కూడా నిన్ను చల్లగా కరుణిస్తుంది. నీ కోరికలో న్యాయం ఉంది తల్లి. ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి భర్తల గురించి. దీనికి వచ్చేసి కొంచెం చాలా కఠినంగా ఉంటుంది పూజ. కోరిక మాత్రం 100కి 200% కోరిక తీరాల్సిందే, అది కావాల్సిందే. సంతోషి మాత వ్రతం చేసుకునే పుస్తకం మీకు దొరుకుతుంది. చూడు, మీకు దగ్గరలో ఉన్న గుళ్ళోకి పంతుల దగ్గరికి వెళ్ళండి, మీకు చక్కటి సలహా ఇస్తాడు. నియమాలు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి అని అన్నీ మీకు చెప్తాడు పంతులు గారు. మీరు తప్పకుండా ఆ పూజ ఒక్కటే, ఆ అమ్మ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. పూజ చేసుకోండి, మీ కోరిక నెరవేరుతుంది. నీ భర్తే నీకు కావాలి కాబట్టి నీ భర్త గురించి నువ్వు ఇది ఒక పోరాటంలాగా అనుకో, ఇలా అయినా అనుకో, తీసుకో. అది వచ్చింది, తను ఎవరైతే మధ్యలో వచ్చిందో మధ్యలోనే వెళ్ళిపోతుంది. అసలు వాళ్ళకి బుద్ధి ఉండాలండి. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు రాకూడదు. అలాంటి నీచ బుద్ధులు చాలా మందికి ఉన్నాయి.